డ్రగ్స్ గంజాయిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్కూల్స్ నుండే డ్రగ్స్ కట్టడి ఉద్యమం మొదలవ్వాలన్న చంద్రబాబు గంజాయి పండించిన, సరఫరా చేసిన, సేవించిన కఠిన చర్యలుంటాయన్నారు. డ్రగ్స్ కట్టడికి ఈగల్ వ్యవస్థ తీసుకొచ్చామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీట్లో పాల్గొన్న సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా 45,000 ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది ప్రభుత్వం. బాపట్లలో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. డ్రగ్స్ వద్దు బ్రో, చాలా క్లియర్గా చెప్పాడు, మీ దగ్గర కూడా అనిపించాడు. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక పెద్ద మత్తు, ఇది ఒక పెద్ద వ్యసనం. ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం. అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లెలు లేదు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తమ్ముడు లేదు, ఆప్యాయతలు ఉండవు. ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది. మనకుండే రిలేషన్షిప్ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో దురదృష్టం మీరు చూస్తే గంజాయి వచ్చింది. గంజాయిని చూస్తే ఇండ్ల కాడ పండించే పరిస్థితి వస్తారు కొంతమంది దుర్మార్గులు. అదేదో కూరగాయల పంట మారిగా, అంటే ఒళ్ళు కూడా కొవ్వెక్కిపోయి ఇష్టప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఈగల్ అనే పేరు పెట్టి, ఏదైతే ఈగల్ పేరుతో పర్యవేక్షణ చేస్తున్నాం, ఎక్కడికక్కడ సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాం. ఎవరైనా డ్రగ్ గంజాయి పండించినా, డ్రగ్ వ్యాపారం చేసినా, డిస్ట్రిబ్యూషన్ చేసినా, కన్జ్యూమ్ చేసినా మెర్సిలెస్గా యాక్ట్ చేస్తాం. అది కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇదవుతుంది. ఇక్కడ స్కూల్స్ నుంచే ఈ ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది.